సినిమాలకు ఓటీటీ రిలీజ్ అన్నది ఎంత భారంగా మారిందో చెప్పాల్సిన పని అయితే లేదు. రకరకాల ఆంక్షల మధ్య ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. రిలీజ్ అనంతరం ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ మీదనే పేమెంట్ అయితే ఆధారపడుతుంది. థియేట్రికల్ రిలీజ్లో సక్సెస్ అయితే పర్వాలేదు, కానీ పొరపాటుల ఫలితం అటు ఇటు అయిందనుకో మాత్రం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాలను సైతం ఓటీటీలు బ్రేక్ చేసి వెళ్తున్నాయి. నిర్మోహమాటంగా రిలీజ్ చేయమని అయితే చెప్పేస్తున్నారు. అలాగని పెద్ద సినిమాల కోసం ఓటీటీలో ఇంతకు ముందులా పోటీ కూడా పడడం లేదు. సినిమా సక్సెస్ అయితే కనుక ఓటీటీ రిమోట్ నిర్మాత చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మరి చిన్న సినిమాలకు ఇలాంటి పరిస్థితి వచ్చేదెప్పుడు? ఓటీటీ సంస్థలు పరిమిత బడ్జెట్ చిత్రాలకు పెద్దపీట వేసేదెప్పుడు అంటే మాత్రం హిట్ ఒకటే మార్గంగా కనిపిస్తుంది. ఆ మధ్య మాలీవుడ్ నుంచి కొన్ని కంటెంట్ బెస్ట్ చిత్రాలు రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. అందులో పెద్ద స్టార్లు ఎవరూ లేరు, కానీ ఆ సినిమాల్ని ఓటీటీ భారీ ఆఫర్లు ఇచ్చి మరీ కొన్నాయి. థియేటర్లలో ఫెయిల్ అయిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అదెలా అంటే ఆ సినిమా కంటెంట్ ఓటీటీ ఆడియన్స్కు రీచ్ అవుతుందనే నమ్మకం యాజమాన్యాలకు కలిగితే రూపాయి ఎక్కువ పెట్టడానికే చూస్తున్నారు. మరి తెలుగు కంటెంట్ని అలా ఎందుకు కొనడం లేదు అంటే కంటెంట్ వైఫల్యం అనే మాట అయితే వినిపిస్తోంది. మరి ఈ ఫేస్ని దాటేదెలా? దీనికి ఆన్సర్గా సినిమాలో భారీ కాస్టింగ్ లేకపోయినా కథలో బలం ఉంటే ఏ ఓటీటీ అయినా ముందుకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాలీవుడ్, మాలీవుడ్లో రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు థియేటర్లలో ఫెయిల్ అయినా ఓటీటీలో అయితే సక్సెస్ అవుతున్నాయి.